చాంపియన్ నువ్వు కనుక ఒక తెలంగాణ స్టూడెంట్ వి ఇంకా రీనీ 2026 మార్క్స్ త్రూగా ఒక మంచి గవర్నమెంట్ సీట్ కావాలనుకుంటున్నావు అంటే వెదర్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ అవని లైక్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అవనండి, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ అవని, లేదంటే ఎయిమ్స్ బీవీ నగర్ అవని, లేదు అంటే ఏదైనా ఒక మంచి గవర్నమెంట్ సీట్ అయినా చాలు తక్కువ ఫీజు తోటి కావాలనుకుంటున్నావు అంటే నీకు ఎంత స్కోర్ చేసి ఉండాలి రీనీట్లోని ఆ స్కోర్ అనేది చెప్పేసి ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా నేను. So before going further, Nana, one of the most important points that I wanted to mention is with respect to the Garuda batch. మీకు యాక్చువల్ గా నువ్వు నీట్ 2027 ప్రిపేర్ అవడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసామంటే లేదా చేద్దాం అనుకుంటున్నావు అంటే ఒక ఆఫ్లైన్ సెటప్ లో చేద్దాం అనుకుంటున్నావు, క్లాస్ రూమ్ కి వెళ్ళి మంచిగా నేర్చుకొని టెస్ట్లు అటెండ్ చేసి 18 సిబిటి ఎనేబుల్ టెస్ట్లు రాసి బాగా సిబిటి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కి అలవాటు పడదాం అనుకుంటున్నావు అండ్ నెక్స్ట్ నీట్ 2027 బాగా ఇద్దాం అనుకుంటున్నావు అంటే మాత్రం సో గరుడా బ్యాచ్ అనేది మనకు ఆఫ్లైన్ సెంటర్స్ అన్నిట్లోని స్టార్ట్ అయిపోతున్నది వేదాంతలోని. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ లో దొరికిపోతుందన్నా నువ్వు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బ్యాచ్ అనేది చాలా బాగుంటుంది. నీకు ఏఐ పవర్డ్ క్లాస్ రూమ్స్ తో పాటు క్లిక్కర్స్ అనేవి ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి లీడర్ బోర్డ్స్ జనరేట్ అవుతాయి, టెస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. 1-on-1 మెంటర్షిప్స్ అన్ని ఉంటాయి దీంట్లో. ఇవన్నీ ఎట్ ప్రైస్ ఆఫ్ 74,999 కింద డిస్క్రిప్షన్ లోని లింక్ దొరుకుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ టీచింగ్ అంటే నేను ఆన్లైన్ లోనే ఇంట్లో ఎట్ ద కంఫర్ట్ ఆఫ్ హోమ్ నేర్చుకుందాం అనుకుంటున్నావు అండ్ నీది బడ్జెట్ తక్కువ అనుకుంటున్నావు అండ్ ఇంటి వరకు నీ బుక్స్ అవి కూడా వచ్చేస్తే అన్ని అవుతుంది, అలా కావాలనుకుంటున్నావు అంటే నీట్ 2027 ప్రిపరేషన్ అర్జున బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. రెండింటికి క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి 29 జూన్ నుంచి. అర్జున బ్యాచ్ లో కూడా మీకు చాలా బాగా ప్రిపరేషన్ జరుగుతుంది. ఓకే, నేను సార్ జుమ్డి సార్ మీకు క్లాసెస్ తీసుకుంటాము అండ్ ప్రైమ్ వచ్చేసి 2,999, ఇన్ఫినిటీ వచ్చేసి 6,999 లో ఉన్నది. ఇన్ఫినిటీలోని మీకు మెయిన్ గా ఏంటంటే బుక్స్, పెడగాగి అంటే బోల్డ్ అని మెటీరియల్స్, ఆన్లైన్ మెటీరియల్స్ దొరుకుతాయి. అది కాకుండా మీకు అన్లిమిటెడ్ సెల్ఫ్ టెస్ట్ క్రియేషన్, టెస్ట్ జనరేట్ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని టెస్ట్లు ఏ టాపిక్ మీదైనా, చాలా బాగుంటుంది ఆ ఫీచర్. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కింద అర్జునతో సంబంధించి కూడా లింక్ దొరికిపోతుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ఫినిటీ ప్లస్ లో మీకు 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది. స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ మీకు స్పెసిఫిక్ ఒకళ్ళు అలౌట్ అవుతారు, అది వేరే లెవెల్ ప్రిపరేషన్ అండి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దాని గురించి కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్ అదే నేను మీకు చెప్దాం అనుకున్నాను. అండ్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇన్ఫినిటీ ప్లస్ లో అయితే మీకు ఏఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న మీరు టాప్ గవర్నమెంట్ కాలేజెస్ లో కావాలనుకుంటున్నారంటే మీ కట్ ఆఫ్స్ ఎంత ఉండాలి? యాజ్ అన్ ఓసీ క్యాండిడేట్ నాన్న నీకు ఒక టాప్ గవర్నమెంట్ కాలేజ్ లో కావాలనుకుంటున్నావు అంటే 605 ప్లస్ నీ కట్ ఆఫ్ ఉండాలి. ఓకే, అదే నువ్వు యాక్చువల్ గాను బీసీ కేటగిరీలో ఉన్నావు అంటే ద రేంజ్ అంటే ఏబిసిడి ఉన్నాయి కదా, రేంజ్ వచ్చేసి 570 నుంచి 590 వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నది ఈసారి ఫర్ టాప్ గవర్నమెంట్ కాలేజ్. ఓకే, అది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 595 ప్లస్ ఉంది, ఎస్సీ స్టూడెంట్ కి 530 ప్లస్, ఇంక ఎస్టీ కి 500 ప్లస్ తెచ్చుకుంటే ఒక టాప్ గవర్నమెంట్ కాలేజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. అదే మీరు టాప్ గవర్నమెంట్ కాలేజ్ కాకపోయినా ఒక మంచి గవర్నమెంట్ సీట్ వచ్చినా చాలు అని మీరు అనుకుంటున్నారంటే మాత్రం ఓకే, అలాంటప్పుడు మనకి ఓసీ క్యాండిడేట్స్ కి 530 ప్లస్, బీసీ క్యాండిడేట్స్ కి కేటగిరీ A to కేటగిరీ 505 ప్లస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 510 ప్లస్, ఎస్సీ క్యాండిడేట్ స్టూడెంట్స్ కి 470, ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్ కి 450 ప్లస్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉండాలి. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్స్ యాక్చువల్లీ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ నానా ఇఫ్ యూ వాంట్ అ ఫ్రీ సీట్. ఈ పర్టికులర్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్ లైన్ లో ఉన్నాయి. సో దట్ మీరు కనుక యాక్చువల్ గాను కేటగిరీ సీట్ ఓకే అన్నప్పుడు అంటే కేటగిరీ కన్వీనర్ కూడా సీట్ కూడా మీకు ఓకే అన్నప్పుడాను అది కూడా మీకు ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఏదైతే డేటా మీరు చూస్తున్నారో నా వెనకాల. సో ఇది కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, కన్ఫ్యూజన్స్ ఉన్నా మీరు కింద అడగచ్చు. ఇది కాకుండా నేను ఒక లో కట్ ఆఫ్, తక్కువ కట్ ఆఫ్స్, ఇంకా తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు ఆ లిస్ట్ కావాలంటే కింద కమెంట్స్ లోని నాన్న నాకు లో కట్ ఆఫ్ అండ్ లో ఫీజ్ కాలేజెస్ అని పెట్టండి. ఇది కాకుండా మీరు కనుక మీ ర్యాంక్ ని ప్రెడిక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ర్యాంక్ ప్రెడిక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు మీ స్కోర్ తోటి అంటే వేదాంతోది మోస్ట్ యాక్యురేట్ ర్యాంక్ ప్రిడిక్టర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతుంది. మీరు వెళ్ళి చెక్ చేసుకొని మీ ర్యాంక్ ని మీరు ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకు, స్టేట్ లెవెల్ ర్యాంకు, కేటగిరీ లెవెల్ ర్యాంక్ అన్ని. ఓకేనా, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. థ్యాంక్ యూ ఛాంపియన్స్.